డిసెంబర్లో ఒక అద్భుతం జరగబోతుంది. 2025 డిసెంబర్లో మిథున రాశి వారికి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి వచ్చాడు. కర్కాటక రాశిలో ఉన్నప్పుడు మిథున రాశి వారికి ఏమవుతుంది? వ్యయస్థానం అవుతుంది. అయితే వ్యయస్థానంలో గురుడు ఉండడం వలన ఎలా ఉంటుందంటే చాలా వరకు ఎక్కువగా సమస్యలు వాటితోనే ఉంటాయి. కానీ ఇక్కడ మిథున రాశి వారికి ఏంటంటే జన్మంలోకి వచ్చాడు, మిథున రాశిలోకి వచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ ఎంత అదృష్టం అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు ఆకస్మికంగా ధనయోగం పొందుతారండి మిథున రాశి వారు. మీరు మనస్సు లగ్నం పెట్టుకొని ఆలోచించండి. మీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఒకసారి మిమ్మల్ని మీరు మనన చేసుకోండి. మీరు ఎన్ని కష్టాలలో ఉన్నారు? అప్పుడబాధలో ఉన్నారా? వ్యాపారాల్లో నష్టాలలో ఉన్నారా? భార్యాభర్తల మధ్య విభేదాలలో ఉన్నారా? దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాయా? ఈఎంఐలు కట్టలేక, క్రెడిట్ కార్డులు కట్టలేక అనేక రకంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఈ సమస్యలకు పరిష్కారం దొరికినట్టే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు బాగుపడతారు. మీకున్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి. నేను చెప్పిన రూట్లో నడవండి. ఒక 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 గురువు ఏం చెప్పాడంటే శిష్య బృందంతో అడవిలోకి వెళ్ళాడు. అడవిలోకి వెళ్తుంటే ఆ శిష్యులు అందరూ భయపడిపోతున్నారు. పక్కన క్రూర మృగాలు ఎప్పుడు దాడి చేస్తామా అని చూస్తుంది. గురువుగారితో చెప్పుకుంటూ భయపడుతూ ఏడుస్తుంటారు శిష్యులు. అయ్యా మరి గురువుగారు మాకు క్రూర మృగాలు మమ్మల్ని చంపేటట్టున్నాయి, ఏం చేయాలంటే ఆ గురువుగారు ఒక్కటే మాట చెప్పారు. మీరు ఎప్పుడైతే ఆ క్రూర మృగాల కళ్ళల్లోకి కళ్ళు పెట్టి కనుక మీరు చూసినట్టయితే మీకు మరణం తథ్యం. కాబట్టి వాటి ముఖం చూడకుండా నువ్వు ముందుకెళ్ళు, నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు అని చెప్పేసి. అలాగే గురువుగారు చెప్పినట్టుగా అందరూ కూడా వాటి కళ్ళలో కళ్ళు పెట్టి చూడకుండా వేరే ఒక్కడు మాత్రం, ఒక శిష్యుడు మాత్రం ఆ సింహం వైపు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అది వాడు చూసిందని చెప్పేసి వాడు నాలుక ఖర్చుకొని వెళ్ళిపోయింది. మన జీవితం కూడా అంతేనండి. పక్కన వాడు వీడంటున్నాడు, వాడంటున్నాడు, వాని ముఖం చూస్తే వాడు చెప్పేది విని, వీడు చెప్పేది విని మన జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దండి. అంటారు 100 మంది 100 రకాలుగా అంటారు మనల్ని. కానీ దేన్ని మన ఆలోచన మన లక్ష్యం వైపే ఉండాలి. వీడంటున్నాడు, వాడంటున్నాడు అని మాత్రం ఎప్పుడు అలా ఆలోచన పెట్టి ముందుకు వెళ్ళకండి. ఖచ్చితంగా మీరు బాగుపడే టైం వచ్చింది. మీరు 100% బాగుపడతారు. ఖచ్చితంగా మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు.